రైతు భరోసా డబ్బులైతే ఇప్పుడు సభ అయితే నిర్వహించనున్నట్లయితే సమాచారం అన్నమాట. మరి సభలో రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారా లేదా అనేది అయితే మీకైతే ఒక క్లారిటీ ఇస్తున్నాను. సో అలాగే ఒకసారి అయితే పూర్తి స్థాయి సమాచారంకి వెళ్ళినట్లయితే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే విద్యా వరోత్సవాల కార్యక్రమానికి సభలో అయితే ఈ సభలు కూడా నిర్వహించడం అయితే జరుగుతుంది. రైతు భరోసా డబ్బులపై కానివ్వచ్చు, అలాగే ఇతర విద్యా సంబంధించి కానివ్వచ్చు, కొన్ని విశేషాలకు సంబంధించి, కొన్ని పథకాలకు సంబంధించి కానివ్వచ్చు, వీటికి సంబంధించి అయితే మనకు కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా రైతు భరోసా 3వ విడత నిధులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 20వ తేదీన చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రకారం రైతు భరోసా 3వ విడత నిధులను 4,000 కోట్లు అయితే మిగిలినవి ఉన్నాయన్నమాట. ఈ 4,000 కోట్లను అయితే నిధులు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమవుతున్నట్లయితే తెలుస్తుంది. వ్యవసాయ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే ఈ చర్చించనున్నట్లయితే తెలుస్తుందన్నమాట. సో వారితో చర్చించిన తర్వాత నిధులను విడుదల చేసేందుకు ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నారు. మరి సభలో అయితే నిధులు అయితే విడుదల చేయడం లేదు. మరి మరో సభ కూడా మరి ఉన్నట్లయితే సమాచారం అన్నమాట. ఎందుకంటే తెలంగాణలో ఇప్పటికే 2 సభలు అయితే పూర్తయినాయి అన్నమాట. ఒకటి కేటీఆర్ గారు అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే వరంగల్లో వచ్చేసి కూడా ఒక సభ నిర్వహించడం అయితే జరిగింది. ఇక్కడ దేశ ప్రధానమంత్రి గారు పిఎం మోదీ గారు అయితే హైదరాబాద్లో వచ్చేసి కూడా సభ నిర్వహించడం అయితే జరిగిందన్నమాట. సో ఇప్పుడు మిగిలింది రేవంత్ రెడ్డి గారి సభ అన్నమాట. సో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ నిధులను విడుదల చేసేందుకు కూడా ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నారన్నమాట. ఎందుకంటే మనకు 2వ విడత చూసుకున్నట్టయితే భారీ బహిరంగ సభలో నిధులు విడుదల చేయడం అయితే జరిగింది కదా. సో ఇప్పుడు 3వ విడత కూడా అలాగే ఈ సభలో నిధులు విడుదల చేసే ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నట్లయితే సమాచారం. సో తోటి రైతులందరికీ కూడా ఇక్కడ వెంటనే షేర్ చేయగలరన్నమాట. సో ఇక్కడ రైతు భరోసా నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం 3వ విడతకైతే అంతా సిద్ధం చేస్తున్నట్లయితే సమాచారం అన్నమాట. సో ఇక్కడ రైతుకు రావాల్సిన మొత్తం 9,000 కోట్లు ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు అయితే 5,000 కోట్లు అనేవి అయితే రైతుల ఖాతాలో జమ చేయబడ్డాయి. ఇప్పుడు మిగిలినవి 3,000 కోట్లు అన్నమాట. 4,000 కోట్లు అన్నమాట. ఆ 4,000 కోట్లు అయితే నిధులు విడుదల చేసినట్లయితే 10 ఎకరాల వరకు అయితే లబ్ధి పొందనున్నారన్నమాట. సో తోటి రైతులందరూ కూడా వెంటనే షేర్ చేయగలరు. ప్రభుత్వం ఇక్కడ ఖచ్చితంగా అమౌంట్ అయితే విడుదల చేస్తుందండి. ఇక్కడ ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకు ప్రభుత్వం చెప్తుంది. ఎందుకంటే రైతు భరోసా 3వ విడత నిధులు విడుదల చేస్తే ఇప్పుడు రానున్న జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ అన్నమాట. సో ఆ ఎలక్షన్స్ ఉన్నా లేకపోయినా కూడా రైతు భరోసా నిధులు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా అమౌంట్ అయితే అందరికీ కూడా పడతాయి అన్నమాట. 10 ఎకరాల వరకు అయితే లబ్ధి పొందనున్నారు. రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరన్నమాట. మొదటిసారిగా మన ఛానల్ని కొత్త ఇది ఇచ్చేస్తున్నారు ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్లోకి అయితే ఆల్లో పెట్టుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. సో ఓకే గైస్, మళ్ళీ కలుసుకుందాం. సెలవు.